తర్వాత మళ్ళీ మనం ఇన్ని డిబేట్ మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ పాపారావు గారు. మనం నెక్స్ట్ స్పీచ్కి వద్దాము. సౌత్ ఇండియా నుంచి రాజా గారు డిఎంకే పార్టీ నుంచి మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా ముఖ్యమైన అంశాలని ఆయన కూడా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ అపోజిషన్ లీడర్ గారు అనేక అంశాలని కవర్ చేశారు. మిగిలిన పార్టీని అంటే క్యాస్ట్ సెన్సెస్, ఈ దేశంలో క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయరు, ఆ క్యాస్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ క్యాస్ట్ దేన్ని ఏ మతంలో అంతర్భాగం, అంబేద్కర్ ఏం చెప్పారు అనే అంశాలన్నింటినీ ఆయన ప్రస్తావిస్తూ, ఆయన ఒక దళితుడిగా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ శ్రీలంకకి వెళ్ళిపోయి ఒక ఇన్నోసెన్స్లోనో లేకపోతే ఒక రిలీఫ్ కోసం వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఒక ఎంపీగా ఆయన 400-500 మంది ముందు ఎలా నుంచొని మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అనేక విషయాలు, ముఖ్యంగా ద్రవిడులు బీజేపీ పార్టీని తిరస్కరించారు, 40కి 40లో తుడిచిపెట్టారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్పీచ్ని మనం ఎలా చూడొచ్చు? మొత్తం మీద ఇది కేవలం ఒక ఉపన్యాసంగా రాజా మిగతా వాళ్ళందరూ సరే మణిపూర్ అంశం బాధాకరమైంది, దాని గురించి ఒక పెద్ద చర్చ అవసరం. అది సరే రాహుల్ గాంధీ గారు మాట్లాడి కాంటెంపరీ ఇష్యూస్ ఇతరత్ర అన్ని మాట్లాడారు. కానీ ఏ రాజా గారు మాట్లాడింది వాస్తవానికి ఒక సామాజిక లాంటిది, సామాజిక శాస్త్రంలో ఒక అధ్యయన అంశం లాంటిది. ఆయన మరి మనందరికీ తెలిసిందే, ఇక్కడ మనందరం చూస్తున్నదే. కాకపోతే ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్ర చరిత్రలో ద్రవిడ ఉద్యమం మొత్తం యాంటీ, అంటే దాన్ని నేను కులాలుగా మాట్లాడటం ఇష్టం లేదు కానీ అది అలా జరిగింది కాబట్టి అలాగే చెబుతున్నాను. యాంటీ బ్రాహ్మిన్ అంటే యాంటీ ఆధిపత్య అందం, ఆధిపత్య వ్యతిరేక ఉద్యమంగా, కులాల ఆధిపత్యం వ్యతిరేక ఉద్యమంగా మొదలయ్యి ఆ రోజు దానిలో హేతువాదం ఉంది, కొంత ఇందాక నన్ను మిత్రులు విమర్శించిన కమ్యూనిజం కూడా ఉంది దానిలో. సరే అన్ని కలగలిసి ఒక పెద్ద పోరాటమే జరిగింది. ఒక సామాజిక సమానత్వం కోసం జరిగినటువంటి పోరాటంలో ద్రవిడ ఉద్యమం అనేది చాలా కీలకమైనది. పెరియార్ గురించి సినిమా కూడా వచ్చింది కాబట్టి ఎవరైనా చూస్తే అది కూడా కొంత ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అలాగే మన కాంటెంపరీగా మన తెలంగాణలో కూడా ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలో కూడా, కాబట్టి కొంత సారూప్యతలు అటు ఇటు ఉంటాయి. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఇక్కడ ద్రవిడ ఉద్యమం మొత్తంగా ఏంటంటే దాన్ని కేవలం ఏదో మతానికి సంబంధించిన, ఒక మతానికి వ్యతిరేకం, ఒక జాతికి వ్యతిరేక ఉద్యమాన్ని కాకుండా ఒక సాధికారత తాలూకు ఎజర్షన్, మేము ఉన్నాం, మా అస్తిత్వం ఉంది అని గుర్తింపు తెచ్చుకుంటా, గుర్తింపు ఇచ్చేస్తా చేసినటువంటి ఉద్యమం. దానికి ఏ రాజా గారు ఆయన కుటుంబ చరిత్ర మొత్తం ఈరోజు తమిళ ప్రజల ప్రయాణ చరిత్ర. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ రాజా గారు మాట్లాడిన దానిలో ఆయన శ్రీలంక బ్యాక్గ్రౌండ్, ఆయన ఎట్లా దళిత కుటుంబంలో ఎట్లా వాళ్ళు ఇదయ్యారనేది, ఈరోజు ఎంపీగా నిలబడటం, దీని వెనక మొత్తం ఆ చరిత్ర ప్రయాణం మొత్తం ఈరోజు తమిళనాడులోని, దేశంలోని సాధారణ దళిత సామాన్య బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్కువ మంది వాళ్ళలోనే పేదలు ఉన్నారు కాబట్టి, మిగతా అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు కానీ ఆ సామాజిక వివక్ష అయితే అగ్రకులాల పట్ల ఉండదు. పేదలు అవ్వటం ప్లస్ సామాజిక వివక్ష ఎదుర్కోవటం ఎస్సీ ఎస్టీలకి ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి సరే వాళ్ళ తాలూకు ఎస్సీ ఎస్టీ వర్గాల తాలూకు కింద నుంచి స్ట్రగుల్ అవుతా వచ్చిన చరిత్ర తాలూకు ఒక మచ్చుతునక ఒక మన కళ్ళ ముందు కనపడుతున్న రాజా గారు ఆయన చెప్పటం. సరే దీనిలో ఏంటంటే అయితే ఒక వర్గంగా, ఒక సామాజిక వర్గంగా ప్రయాణం ఇంకా పూర్తి కాల, సామాజిక సాధికారతని పూర్తి స్థాయిలో ఒక సామాజికంగా వాళ్ళు సాధించుకోలేకపోయారన్నది ఎస్సీ ఎస్టీల విషయంలో ఇప్పటికీ చాలా విషయాల్లో వివక్ష ఉందనేది మనకు వస్తున్న గణాంకాలు కూడా చెబుతుంది. ఈ అంశాలని ఆయన ఎందుకు ప్రస్తావించారంటే క్యాస్ట్ సెన్సస్ భారతదేశంలో అవసరం అనే పాయింట్ చుట్టూ ఇదంతా చెప్పారు. అవును, ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్ అవసరం. ఎందుకంటే మేమెంతమందిమో మా వాటా, మా జనాభాలో మా వాటా ఎంతో, సంపదలో మా వాటా అంత అనేది, లేకపోతే బడ్జెట్లోనో దేశ ఖజానాలో మా వాటా అంత కావాలనేది ఒక సాధికారికమైన కాంశీరామ్ కూడా అదే కదా, గతంలో కాంశీరామ్ నినాదం కూడా మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా కావాలనే దగ్గర ప్రధానంగా పర్సంటేజ్ ఆఫ్ జనాభా, మా పర్సంటేజ్ ఆఫ్ జనాభా అధికులం కాబట్టి అంత మేరకు మాకు జరగటం లేదనేది. ఉదాహరణకి ఈ మధ్య వచ్చిన అనేక గణాంకాల్లో కూడా థామస్ పికిటీ లాంటి వాళ్ళు అనుకుంటే చేసిన గణాంకాల్లో కూడా అసమానతల మీద వచ్చిన దానిలో ఆస్తుల పరంగా చూసుకునే, బిలినీర్ల పరంగా చూసుకుంటే ఎస్టీల్లో ఒక్కళ్ళు కూడా బిలినీర్ లేరు దేశంలో. ఆ గణాంకాలు చెప్పింది ఏంటంటే దేశంలో ఎస్టీలలో, షెడ్యూల్ ట్రైబుల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా బిలినీర్ లేరు. బహుశా ఎస్సీల్లో ఎవరైనా ఉన్నారేమో, అందుకని ఆ ప్రస్తావన లేదు. కానీ
చాలా ఎక్కువ మంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అనేది ఆ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికులు వాళ్ళే. అగ్రకులాల్లోనే ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళ సంపదలో వాళ్ళ వాటా చాలా ఎక్కువగా ఉంది అగ్రకులాల్లో. కాబట్టి ఏంటంటే కులాన్ని వర్గాన్ని పూర్తిగా వేరు చేసి చూడలేము ఈ దేశంలో. కులం గురించి ఎందుకు మాట్లాడటం అంటే, కులం గురించి ఎందుకు మాట్లాడాలంటే పేదరికానికి కులానికి అంత దగ్గర సంబంధం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి. కాబట్టి జనగణన చేయకుండా జనాభాలో ఏ వర్గానికి ఎంత వాటా ప్రభుత్వ పరంగా చెందాలి, దక్కాలి, సంపదలో ఏ వాటాలు ఉండాలి, ఎవరి ఆర్థిక స్థితి ఏంటి అనేది ఒక అవగాహనకి రావటం కష్టం. కానీ కులాన్ని ఒక సిస్టమ్గా ఇష్టపడే వాళ్ళకి అది నచ్చదు. కులాన్ని ఒక ఇట్లాంటి సిస్టమ్ ఒకటి ఉండాలి, కులం ఏదో చాలా భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణత, ఇది ఇలాగే కాపాడబడాలని కోరుకునే వాళ్ళకి ఆర్థిక అసమానతలు పోతే కుల అసమానతలు కూడా మెల్లగా పోతాయి. కాబట్టి అది నచ్చదు చాలా మందికి. కాబట్టి ఏంటంటే ఆర్థిక అసమానత అలాగే కొనసాగాలంటే, పంపిణీలో అసమానతలు కూడా కొనసాగే కార్యక్రమం జరగాలంటే కులగణన జరగకూడదు. కులగణన జరిగేటట్లయితే పేద సామాన్య జనాల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బహుజనులు ఉన్నారో వాళ్ళందరిలో ఒక డిమాండ్ వస్తుంది. మేము ఇంతమంది ఉన్నాం అనేది మళ్ళీ ఒకసారి వాళ్ళ గుర్తింపు వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్ మరింత పెరుగుద్ది. కాబట్టి సంపద పంపిణీలో వాటా ఇవ్వటం ఇష్టం లేక కులగణన జరగటం లేదని కూడా నేను అనుకుంటున్నా. కాబట్టి ఏంటంటే కులగణన అనేది జరగాలి, దేశవ్యాప్తంగానూ జరగాలి. రాష్ట్రాలు కొన్ని చోట్ల కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. బీహార్లో ఆ మధ్య చేశారు. తర్వాత దాని రిజల్ట్ ఏమవుతుందనే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఉన్న కాంబినేషన్స్ మారినాయి కదా. అలాగే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టింది. దాని రిజల్ట్ ఏమైందో తెలంగాణలో కూడా ఈ మాట వినపడుతుంది. కానీ ఓవరాల్గా దేశవ్యాప్త కులగణన అనేది ఒకటి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే కులాలు ఎంతమంది ఉన్నాయి, కులాల లెక్కలు దీనికోసం కాదు, అది సంపద పంపిణీలో ఎవరికి ఎంత వాటా కరంగా అర్థం కావటం కోసం అది అవసరం. థ్యాంక్ యూ పాపారావు గారు. లింగం యాదవ్ గారు మీరు చెప్పండి. డిఎంకే